యెషయా గ్రంథం 5వ అధ్యాయము 20వ వచనాన్ని నేను చదువుతున్నాను. కీడును మేలనియు మేలు కీడనియు చెప్పుకొని, చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు చెప్పుకొను, చేదుని తీపనియు తీపి చేదనియు చెప్పుకునేటువంటి జ్ఞానము లేనటువంటి వారుగా ఎంతో మంది ఉంటున్నారని ఇక్కడ ఈ వాక్యం ద్వారా మనకి అర్థమవుతుంది. చూడండి దేవుని బిడ్డలారా, తీపినంట చేదు అని చెప్పుకునేటువంటి ఆ దుస్థితిలో, ఆ పరిస్థితిలో ఉంటున్నారంట ఎంతో మంది. చీకటిని వెలుగని చెప్పుకునేటువంటి ఆ దుస్థితిలో, ఆ పరిస్థితిలో ఉంటున్నారనంట. అలాగే కీడుని మేలు, ఏమండి ఎంతో మందిని మేలును కీడు అని అనుకున్నా అది మేలు కాకుండా పోయిద్దా? తర్వాత తీపిని చేదు అని అనుకున్నా అది తీపి కాకుండా పోయిద్దా? తర్వాత వెలుగుని చీకటి అని అనుకున్నా అది వెలుగు కాకుండా పోయిద్దా? తీపి, వెలుగు, మేలు అని అంటే మన యేసు ప్రభువే.